బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కారణంగా సోమవారం చెలరేగిన మంటలు ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. బ్లోఅవుట్ ప్రాంతంలో మంటలు ఎగసిపడుతూనే ఉన్నప్పటికీ వాటి తీవ్రత నిన్నటితో పోలిస్తే కొంతమేర తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. బ్లోఅవుట్ను పూర్తిగా నియంత్రించేందుకు వారం నుంచి 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ఓఎన్జీసీ అధికారులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. బ్లోఅవుట్ను పూర్తిగా నియంత్రించేందుకు ఓఎన్జీసీ సంస్థ అమెరికాకు చెందిన విపత్తుల నివారణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంస్థకు చెందిన నిపుణులు 1-2 రోజుల్లో సంఘటనా స్థలానికి చేరుకోనున్నారని వెల్లడించారు. సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో ఇరుసమండలోని మోరీ 5 ఓఎన్జీసీ బావిలో డ్రిల్లింగ్ పనులు కొనసాగుతుండగా అకస్మాత్తుగా గ్యాస్ లీక్ జరిగి మంటలు వ్యాపించాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం మంటల ఉధృతి తగ్గి సహజ వాయువు సాధారణ స్థాయిలో మండుతోందని, గ్యాస్ ఎక్కడి నుంచి వెలువడుతుందో గుర్తించే పనిలో నిపుణుల బృందం నిమగ్నమై ఉందని కలెక్టర్ తెలిపారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ ఇంజన్లు, భారీ వాటర్ క్యాన్లతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అడ్వాన్స్డ్ వాటర్ టెండర్ల ద్వారా నిరంతరంగా నీటి స్ప్రింక్లింగ్ చేస్తున్నారు. మంటల తీవ్రత తగ్గినప్పటికీ ఇంకా ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతుండటంతో అప్రమత్తత కొనసాగిస్తున్నారు. సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా లక్కవరం గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలకు ఇదివరకే తరలించినట్లు అధికారులు తెలిపారు.